నమస్కారం అండి. మనకి మార్చ్ 3 2026 మార్చ్ 3 ఆ రోజు రెండు చాలా పవర్ఫుల్ అయినటువంటివి. ఒకటేంటంటే చంద్రగ్రహణం ఉంది, అలాగే మనకి హోలీ కూడా ఉంది. సో చంద్రగ్రహణం వచ్చేటువంటి టైమింగ్ ఏంటంటే మనకి మధ్యాహ్నం వస్తుందండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 3 గంటల నుంచి 6:30 వరకు ఉంటుందన్నమాట ఈ గ్రహణం సమయము. అట్లానే హోలీ వచ్చేసి మనకి ఇక్కడ 6:22 మొదలయ్యి మళ్ళీ నైట్ 8:50 వరకు ఉంటుందన్నమాట. సో ఈ రెండు టైమింగ్స్, ఆ టైమింగ్లో కనుక మనము చక్కగా ఈ రెండు అద్భుతమైనటువంటి మంత్రాలు మీకు చెప్తాను. సో హోలీ సమయంలో ఒక మంత్రం ఉంది, అలాగే మనకి గ్రహణ సమయంలో నెగిటివిటీని రిలీజ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఓం నరసింహాయ నమః. ఇది ఓం నరసింహాయ నమః, ఓం నరసింహాయ నమః అన్నది గ్రహణ సమయంలో. అట్లనే ఓం నమ శివాయ, ఈ రెండు మంత్రాలు రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా కూడా నెగిటివ్ బ్లాకేజెస్, అలాగే నెగిటివిటీ అంతా కూడా క్లియర్ చేసుకోవడం కోసం అద్భుతమైనటువంటి మంత్రం. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది మనకి హోలీ సమయంలో మనకి మేనిఫెస్ట్ చేసుకోవడానికి, అంటే ఏంటి, నెగిటివిటీ అంతా క్లియర్ చేసుకొని చక్కగా మేనిఫెస్ట్ అవ్వడానికి. సో అద్భుతమైనటువంటి మంత్రం ఏంటంటే ఓం హ్రీం శ్రీం నమః, ఓం హ్రీం శ్రీం నమః. ఈ అద్భుతమైనటువంటి మంత్రం, ఈ సింపుల్ మంత్రం అండి. ఇది మేనిఫెస్ట్ చేసుకోండి, అంటే మీ డిజైర్స్ ఏవైతే ఉంటాయో మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ గ్రోత్ కోసం చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఏదైనా సరే మనకి ఏదైనా కావాలనుకున్నవి చక్కగా ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోండి. ఆ మంత్రం కూడా మీకు పెడతాను, చక్కగా చేసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి మీకు. సో మీకు ఫుల్ వీడియో కావాలంటే కనుక మా యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో పెడతాం ఫుల్ వీడియో. ఫుల్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా రిచువల్స్ అన్నీ కూడా. అలాగే ఆహార నియమాలు ఏమేమి పాటించాలని కూడా చెప్పాను. చక్కగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.